వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి, పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు, రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్ట చేసిండు, రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయబడి చేయలే, గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే, పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు, ఓలుమోలు తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుతుంది, పాపం గిదే తెలుతుంది. రాజకీయాలు చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకోరు, అదే విషయం. కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్ని కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యాం, మా వాళ్ళు రెడీ అయ్యారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఎంతమంది కార్యకర్తలు రోజుకుంటారు మీరు, ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు. మా సహనానికి అర్థం ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమ్ మినిస్టర్ గా మారుతానండి నేను. హోమ్ మినిస్టర్ అయినా ఇంకా బాధ అయితే చెప్తున్నాం అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా, ఒక ధర్మ రక్షకులు అవమానపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీటింగ్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల శాతకాంతనం వల్ల వచ్చింది. ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి? రివాల్వర్ గోరక్షకులకి ఇవ్వాలి మీరు పోలీస్ సెక్యూరిటీ. కానీ గోవులను వధించుకొని గోవుల పేరుతో దందా చేస్తుంది రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది, పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి ఆలోచించండి. అలా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము. ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం ఇద్దాం వస్తుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు. ఏం లేదన్నా పోయిన మీకలో పోయి అటైపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అప్పుడు గిదే చేసిండు, రేవంత్ రెడ్డి అరెస్ట్గా గదే చేస్తున్నాడు. ఈ ప్రజలేమో మేము చెప్తే ఏం లేదా? మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా సమాజం, హిందూ సమాజం ఆలోచించాలి. మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధంగా గోవధ యథేచ్ఛగా జరుగుతున్నది. ఇష్టపడదామని చెప్పండి. ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకు మధ్య కొట్లాడుతున్నాడు. ఆయన బతుకుతాడా చస్తాడా తెలియదు. ఆయనే ఒక వాల్మీకి కుటుంబం, పేద కుటుంబం, గుడిసెలుంటాడు. ఆయనే తిండికి లేదాయనకు. అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మ చాలా బట్టలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, కాళ్లకు చెప్పులు లేవు, చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఈయనట 5 లక్షలు అడిగిండట. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు, అనేక సంవత్సరాలుగా బజరంగ దళ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు. ఎన్ని లక్షలు సంపాదించాడు మరి ప్రశాంత్ సింగ్? ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు? ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు? బట్టలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయం ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బదనాం చేసి హిందువుల మనోభావం దెబ్బతీసేందుకు పోలీస్ వ్యవస్థ వహిస్తే చాలా ఘోరం. నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఇలా మేము చేస్తాం. మేము తమాషాలనుకుంటేనేది ప్రభుత్వం ఇలా ఉంటుంది, బిక్తుంది. ఈ ప్రభుత్వాలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము.
జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేళించే ప్రయత్నం చేస్తారా? క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి గాని, పోలీసులు క్షమాపణ, డీజీపీ క్షమాపణ చెప్పండి. అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాల్చమని క్షమాపణ చెప్పండి. వాళ్ళ కొంచెమన్నా సిగ్గుండాలే, అకలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే బదనాలు చేస్తారా మీరు? పేదోని పేద కార్యకర్త ఆయనే. ఇప్పుడు చూస్తానే మీరు ఆ పిల్లలు బట్టల్లో వాళ్ళ తల్లికి, చెప్పుల్లో పాపం వాళ్ళకు తిండికి లేదు, ఏడుస్తున్నారు. వాళ్ళొచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు. కాబట్టి మళ్ళీ నేను హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని, తప్పుడు ప్రచారం బంద్ చేయండి. మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి. మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు. దాని మీద వెంటనే పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.